దక్షిణ మధ్య రైల్వే తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసింది. ఇది కేవలం ఒక సాధారణ ప్రకటన కాదు. రాబోయే కొద్ది నెలల పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ మధ్య ప్రయాణించే లక్షలాది మంది ప్రజల ప్రయాణ అవసరాలను ప్రభావితం చేసే ఒక వ్యూహాత్మక చర్య. ప్రస్తుతం ఈ రెండు రాష్ట్రాల మధ్య ప్రయాణికుల రద్దీ ఊహించని స్థాయికి చేరుకుంది. ఈ అసాధారణ రద్దీకి అనుగుణంగా తక్షణ ఉపశమన చర్యగా దక్షిణ మధ్య రైల్వే రెండు ప్రధాన మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రధాన కారణం రాబోయే అతిపెద్ద పండుగ సంక్రాంతి సృష్టించబోతున్న రవాణా సంక్షోభం మరియు ప్రస్తుతం ఉన్న తక్షణ అవసరాలు. తెలుగు ప్రజలకు, ముఖ్యంగా హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో స్థిరపడిన ఉద్యోగులు, విద్యార్థులు మరియు కార్మికులకు సంక్రాంతి కేవలం ఒక పండుగ కాదు, అది తమ స్వంత గ్రామాలకు తిరిగి వెళ్లే ఒక భావోద్వేగభరితమైన వార్షిక యాత్ర. ఈ కారణంగా జనవరి నెలలో, ముఖ్యంగా సంక్రాంతికి ముందు వారం, హైదరాబాద్ నుండి కోస్తా ఆంధ్ర మరియు ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వెళ్లే మార్గం ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే ప్రయాణ కారిడార్లలో ఒకటిగా మారుతుంది. ఈ వాస్తవాన్ని ప్రతిబింబిస్తూ తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య ప్రాంతాలకు నడుస్తున్న ప్రధాన రైళ్లలో గౌతమి, గోదావరి, కోణార్క్, ఫలక్నుమా వంటివి సంక్రాంతి వరకు రిజర్వేషన్లు ఇప్పటికే పూర్తిగా నిండిపోయాయి. 120 రోజుల అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ ప్రారంభమైన నిమిషాల్లోనే టికెట్లు అమ్ముడైపోయాయి. ప్రస్తుతం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే సంక్రాంతి సమయంలో కనీసం వెయిటింగ్ లిస్ట్లో చోటు దక్కించుకోవడానికి కూడా అవకాశం లేని పరిస్థితి నెలకొంది. ఈ తీవ్రమైన డిమాండ్ను రైల్వే శాఖ గుర్తించింది. ప్రతి ఏటా ఎదురయ్యే ఈ సవాలును ఎదుర్కోవడానికి సంక్రాంతి సమయంలో భారీ ఎత్తున ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసేందుకు అధికారులు ఇప్పటికే అంతర్గత కసరత్తు ప్రారంభించారు. అయితే ఆ ప్రకటన వెలువడటానికి ఇంకా సమయం ఉంది. కానీ సమస్య సంక్రాంతి వరకే పరిమితం కాలేదు. ప్రస్తుతం నవంబరు నెలలో కూడా రద్దీ అనూహ్యంగా పెరిగింది. దీనికి శబరిమల సీజన్ ప్రారంభం కావడం, పెళ్లిళ్ల సీజన్ మరియు సాధారణ ప్రయాణాలు తోడయ్యాయి. ఈ తక్షణ ఒత్తిడిని తగ్గించేందుకు మరియు ముఖ్యంగా గోదావరి జిల్లాల నుండి హైదరాబాద్కు వస్తున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే రెండు ప్రత్యేక రైళ్లను ప్రకటించారు. ఈ రైళ్లు ఉత్తర కోస్తాలోని అనకాపల్లి నుండి మరియు గోదావరి డెల్టా గుండెకాయ లాంటి నరసాపురం నుండి సికింద్రాబాద్కు నడపబడతాయి. గోదావరి జిల్లాలకు పెరుగుతున్న డిమాండ్కు తక్షణ పరిష్కారంగా రైల్వే శాఖ నవంబర్ 12వ తేదీన నరసాపురం నుండి సికింద్రాబాద్కు ఒక ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. ఈ రైలు 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ మరియు స్లీపర్ క్లాస్ కోచ్లతో నడుస్తుంది. ఇది అన్ని వర్గాల ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ రైలు షెడ్యూల్ అత్యంత వ్యూహాత్మకంగా రూపొందించబడింది. నవంబర్ 12వ తేదీ సాయంత్రం 6:30 నరసాపురంలో బయలుదేరి రాత్రిపూట ప్రయాణించి మరుసటి రోజు ఉదయం 5 గంటలకల్లా సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ప్రయాణికులకు అత్యంత అనుకూలమైన సమయం. ఈ రైలు ఆగే స్టేషన్లను పరిశీలిస్తే ఇది పశ్చిమ గోదావరి జిల్లాను దాదాపు పూర్తిగా కవర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నరసాపురం తర్వాత పాలకుల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు మీదుగా కృష్ణా జిల్లాలోని గుడివాడకు చేరుకుంటుంది. అక్కడి నుండి విజయవాడ, ఆ తర్వాత ప్రధాన మార్గానికి వియా కాజీపేట బదులుగా ఇది గుంటూరు మీదుగా మళ్లించబడింది. విజయవాడ తర్వాత గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికూడు, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ వయా గుంటూరు రూటింగ్ వల్ల ప్రధాన కాజీపేట మార్గంపై ఒత్తిడి తగ్గడమే కాకుండా గుంటూరు మరియు నల్గొండ జిల్లాల ప్రయాణికులకు కూడా ఇది అదనపు సౌకర్యంగా మారింది. మొదటి రైలు గోదావరి జిల్లాలను లక్ష్యంగా చేసుకుంటే రెండవ రైలు ఉత్తరాంధ్ర మరియు ఉభయ గోదావరి ప్రాంతాలపై దృష్టి సారిస్తుంది. నవంబర్ 15వ తేదీన అనకాపల్లి నుంచి సికింద్రాబాద్కు 0719 ఈ ప్రత్యేక రైలు నడుస్తుంది. ఈ రైలు కూడా సాయంత్రం 5:35 అనకాపల్లిలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది కూడా సౌకర్యవంతమైన ఓవర్ నైట్ జర్నీ. ఈ రైలు కోచ్ల కూర్పు మరింత విస్తృతమైనది. ఇందులో 1 టైర్ ఏసీ, 2 టైర్ ఏసీ, 3 టైర్ ఏసీ తో పాటుగా అత్యధిక డిమాండ్ ఉండే స్లీపర్ క్లాస్ మరియు రిజర్వేషన్ లేని ప్రయాణికుల కోసం జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లను కూడా ఏర్పాటు చేశారు. ఇది లాస్ట్ మినిట్లో ప్రయాణించాల్సిన వారికి పెద్ద ఊరట. ఈ రైలు మార్గం అనకాపల్లి తర్వాత తుని, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తాడిపల్లిగూడెం, ఏలూరు స్టేషన్లలో ఆగుతుంది. ఇది ఉత్తరాంధ్ర మరియు ఉభయ గోదావరి జిల్లాలలోని అన్ని ప్రధాన పట్టణాలను కలుపుతుంది. ఆ తర్వాత ఇది కూడా విజయవాడ నుండి గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ మీదుగా సికింద్రాబాద్ చేరుకుంటుంది. రెండు ప్రత్యేక రైళ్లను వయా గుంటూరు నడపడం ద్వారా ఆ మార్గంలోని ప్రయాణికులకు రైల్వే శాఖ అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుత రద్దీ తీవ్రతకు మరొక ఉదాహరణ వందే భారత్ ఎక్స్ప్రెస్. సికింద్రాబాద్, విశాఖపట్నం మధ్య నడిచే ఈ ప్రీమియం రైలు అధిక ధర కలిగిన చైర్కార్ సేవ అయినప్పటికీ సంక్రాంతి సెలవులకు దీనిలో కూడా వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంది. సాధారణంగా కుటుంబాలతో ఎక్కువ లగేజ్తో సొంత ఊర్లకు వెళ్లే ప్రయాణికులు స్లీపర్ క్లాస్ను ఇష్టపడతారు. కానీ
స్లీపర్ బెర్తులు దొరకనందుకు ప్రయాణికులు అధిక ధర చెల్లించేనా సరే వందే భారత్లో ప్రయాణించడానికి సిద్ధంగా ఉన్నారంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దక్షిణ మధ్య రైల్వే కేవలం సంక్రాంతి రద్దీపైనే దృష్టి పెట్టడం లేదు. ఇదే సమయంలో అత్యంత పవిత్రమైన శబరిమల అయ్యప్ప దర్శన సీజన్ కూడా నడుస్తోంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి కేరళలోని కొల్లం, కొట్టాయం స్టేషన్లకు కూడా భారీ సంఖ్యలో ప్రత్యేక రైళ్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఒకే సమయంలో హైదరాబాద్ నుండి ఏపీకి వెళ్లే సంక్రాంతి ప్రయాణికులను మరియు తెలుగు రాష్ట్రాల నుండి కేరళకు వెళ్లే అయ్యప్ప భక్తులను సమన్వయం చేసుకోవడం రైల్వే శాఖకు ఒక పెద్ద లాజిస్టికల్ సవాలు. ఈ 2 తక్షణ ప్రత్యేక రైళ్ల ప్రకటన ఈ ఒత్తిడిని తగ్గించే దిశగా వేసిన మొదటి అడుగు మాత్రమే. సంక్రాంతికి సంబంధించి పూర్తిస్థాయి ప్రత్యేక రైళ్ల జాబితా, వాటి రూట్లు మరియు షెడ్యూల్ పైన అధికారులు ఇంకా కసరత్తు చేస్తున్నారు. ఆ పూర్తిస్థాయి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ప్రయాణికులు ఆశగా ఎదురుచూస్తున్నారు.